పోతుందా లేకపోతే కనుక సమాజం ఏమనుకుంటుందో అనే స్పృహ లేదా, తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలన లేదా, లేదా తల్లిదండ్రులు కానీ చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందో అన్న బుద్ధి లేదా. ఒక అమ్మాయి అంట అనంతపురం జిల్లాలో పోలీసులకి 100 ఫోన్ చేసిందట. ఏంటో తెలుసా ఆవిడ బాధ? ఎవరో వేధిస్తున్నాడు, ఎవరో హింసిస్తున్నారు కదా, నా బాయ్ ఫ్రెండ్ నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు, నాది బ్లాక్ చేశాడు, మీరు ఒకసారి ఆడితో మాట్లాడి ఆ బ్లాక్ తీపించండి అని చెప్పేసి పోలీస్ కంట్రోల్ రూమ్కి అమ్మాయి ఫోన్. షాక్ తిన్న పోలీసులు అది తప్పని చెప్పలేరు. ఈలోపు ఒకవేళ కనుక ఏదైనా తిడితే అమ్మాయి ఏదైనా చేసుకుంటే పోలీసుల మీదకి వస్తుంది. సరేనమ్మా మాట్లాడతాం అతను అని చెప్పేసి ఈ అమ్మాయి ఎక్కడి నుంచి చేసిందో ఈ అమ్మాయి నెంబరు లోకల్గా ఉన్నటువంటి పోలీసులకి ఇచ్చారు. ఇస్తే నో వాళ్ళు ఎవరిని మా ఇంటికి పంపించద్దు, పంపిస్తే మా ఇంటి దగ్గర ప్రాబ్లం అయిపోతుంది, మీరు చేయాల్సిందల్లా అంటే ఆ బ్లూ కోట్స్ ఆ పోలీసులు ఉంటారు కదా వాళ్ళు ఫోన్ చేశారు, అమ్మ మేము మీ ఇంటి దగ్గరలోనే ఉన్నాం వస్తున్నామని. అమ్మమ్మ వస్తే మాకు తెలిసిపోతుంది, అట్లా రావద్దు, నాకు మాత్రం మీరు చేసి పెట్టాల్సింది ఒకటే, నా బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను వాడితో మాట్లాడి నా నెంబర్ బ్లాక్ తీసేయించండి చెప్పింది. పాప వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక సరేనమ్మా తీపిస్తానని ఆ నెంబర్ తీసుకుని అబ్బాయికి ఫోన్ చేశారట. అబ్బాయి ఫోన్ ఎత్తలేదట. ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎక్కడికి పోతున్నది సమాజం? అనంతపురంలో జరిగినటువంటి ఈ ఉదంతాన్ని చూస్తుంటే దీన్ని అసలు ఎలాగా ఆలోచించాలి, ఎలా చర్చించాలో కూడా అర్థం కావట్లేదు.